ఇండియా షుడ్ బికమ్ ఎ సూపర్ పవర్. ప్రపంచ దేశాలు తలెత్తుకొని భారత్ 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 అని ఎలుగెత్తాలి. ఎలుగెత్తాలంటే ఏం చేయాలి? వైఎస్ జగన్ దగ్గర డబ్బులుంటే సరిపోతా? వైవి సుబ్బారెడ్డి దగ్గర డబ్బులుంటే సరిపోతా? మిథున్ రెడ్డి దగ్గర డబ్బులుంటే సరిపోతా? పెద్దిరెడ్డి గారి దగ్గర డబ్బులుంటే సరిపోతా? అదీప్ రాజు దగ్గర డబ్బులుంటే సరిపోతా? కాదు. మీ దగ్గర ప్రతిభ డబ్బులు ఉండాలి. మీ దగ్గర సమర్థత ఉండాలి. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. మీలో ఉన్న మానవ ఖనిజాన్ని బయటికి తీస్తాం. స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం. సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలిచి అసెంబ్లీ మనకి పార్లమెంట్ లో గొంతెత్తుతారు. అసెంబ్లీలో మేమిద్దరం భుజం ఇలా పక్కన పెట్టుకొని మీకోసం పోరాటం చేస్తాం. ఈ పెందుర్తి నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని ఇంకొక కీలకమైన డిక్లరేషన్, కమిట్మెంట్. దివ్యాంగులకి మీరు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటా ఉన్నారు. జనవాణిలో నా దృష్టికి పట్టుకొచ్చారు, తెలుగుదేశం నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు, భారతీయ జనతా నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు. అందుకనే ప్రతి నెలకి మీకు 6,000 రూపాయలు పెన్షన్ ని దివ్యాంగులకి మేము ప్రకటిస్తున్నాం. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకి 15,000 రూపాయల పెన్షన్. కిడ్నీ, తలస్మియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయలు. ఈ సమాజం అందరినీ పట్టించుకుంటుంది, కానీ నాకు బాధ దివ్యాంగుల్ని పట్టించుకోం. దివ్యాంగుల కోసం నేను చెప్తున్నాను, మీకోసం ప్రాణం పెట్టేస్తారు జనసేన, మీకోసం నిలబడతారు తెలుగుదేశం, మీకోసం అండగా ఉంటారు భారతీయ జనతా పార్టీ. నేను మీకు చెప్తున్నా, దివ్యాంగుల సోదరులందరికీ, సోదరీమణులందరికీ గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే. మీకోసం ఈ దేశం మిమ్మల్ని గుర్తించేలా, మీకు గౌరవించేలా, మిమ్మల్ని ఎవరన్నా సరే ఇబ్బందులు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎలాంటిదో అలాంటి బలమైన చట్టాన్ని నేనే ముందుండి అసెంబ్లీలో ప్రవేశపెడతాం. ముఖ్యంగా రవాణా రంగం కార్మికులు కూడా నేను ఈ రోజున అనౌన్స్ చేస్తా ఉన్నాను. రవాణా రంగానికి సంబంధించిన డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తాం. డ్రైవర్లని ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకి 4 లక్షల రూపాయల వరకు రుణాలు పొందే 5% పైబడిన వడ్డీకి సబ్సిడీ ఇస్తాం. అలాగే బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. జీవో 21 రద్దు చేసి ఏ మూలకెళ్ళినా ఫైన్లు వేస్తున్నారని చెప్పి దారి పొడవుతా పోయినసారి పంచగ్రామాల వైపు తిరుగుతూ ఉంటే డ్రైవర్లు ఆపి మరీ ఇచ్చారు రవాణా రంగం చెందిన కార్మికులు. అది నేను దృష్టిలో పెట్టుకున్నాం. మనం ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి తెలియజేశాం. చేస్తే దానికి ఒకటే తీసుకున్నాం, జీవో 21 రద్దు చేసి మీకు ఫైన్ల భారాన్ని తగ్గిస్తాం. అలాగే వాహనాలు పైన పెంచిన గ్రీన్ ట్యాక్స్ ని తగ్గిస్తాం. అసంఘటిత రంగ కార్మికుల దానికి బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం. అసంఘటిత కార్మికులందరికీ దీన్ని వర్తింపజేస్తాం. ముఖ్యంగా భవన నిర్మాణ బోర్డుని పునరుద్ధరణిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు తీసుకొస్తాం. చెత్త పన్నుని రద్దు చేస్తాం. చెత్త పన్నుని చెత్తలు దొక్కుతాం. ఈ చెత్త ప్రభుత్వాన్ని, చెత్త పన్ను వేసిన ఈ ప్రభుత్వాన్ని చెత్త పన్ను తీసేసి చెత్తలో పడేద్దాం.
ఆర్థిక సంఘం ఇచ్చిన పంచాయతీ నిధుల్ని జగన్ 8,000 కోట్ల పంచాయతీ నిధులను దోచేశాడు, దారి మళ్లించాడు. పంచాయతీ నిధుల్ని కేంద్ర ప్రణాళిక సంఘం ఇచ్చిన ప్రణాళిక నిధుల్ని పంచాయతీలకి డైరెక్ట్ గా వచ్చేలా బాధ్యత తీసుకుంటాం. జగన్ వల్ల మీకు చాలా ఉద్యోగాలు ఇచ్చాడు. జగన్ మీకు 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో 30,000 women have disappeared. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే, ఇంకా చెప్పాలంటే 31,000 మంది పైబడి అదృశ్యం అయిపోతే ఈ ప్రభుత్వం అదీప్ రాజ్తో సహా ఒక్కరు మాట్లాడాల. నా జనవాణి కార్యక్రమానికి వచ్చి ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి, అన్నా మా బిడ్డ కనిపించట్లేదన్నా, ఎవరు పట్టించుకోవట్లేదని జనవాణిలో కంప్లైంట్ ఇస్తే వారం రోజులకి బిడ్డ దొరికేసింది. అంటే ఎవరైనా సరే బాధ్యత గల వ్యక్తులు సమాజంలో ఉంటే దొంగతనం చేసేవాడు భయపడతాడు, దోపిడీ చేసేవాడు భయపడతాడు. మీరు ఇదే మాట రేపొద్దున అదీప్ రాజ్ వైసీపీ కోసం ఓట్లకు వస్తే గెట్ లాస్ట్ అని చెప్పండి. గెట్ లాస్ట్ అదీప్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్ జగన్, గెట్ లాస్ట్. వీళ్ళు మీకు ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకురాలా, మద్యపానం నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు, ఇసుకని దోచేశాడు, 450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి దోచేశాడు.